ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నాయి. 4 నుంచి 5 భాషల్లో సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ వారం కూడా కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే ఓ థియేటర్ ముందు కుప్పలుగా చెప్పులు కనిపించాయి. సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులందరూ థియేటర్ ముందు చెప్పులు విడిచి సినిమా చూస్తున్నారు. ఇంతకు ఆ సినిమా ఏదో తెలుసా? ఇటీవలే విడుదలైన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ. క్లిమ్ ప్రొడక్షన్స్, హోమ్ వలే ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మహావతార్ నరసింహ థియేటర్లలో దూసుకుపోతుంది. ప్రేక్షకులు ఈ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా మహావతార్ నరసింహ సినిమా గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మొత్తం మహావతార నరసింహ సినిమా వీడియోలే కనిపిస్తున్నాయి. తాజాగా మహావతార్ నరసింహ సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రేక్షకులు మహావతార్ నరసింహ సినిమా చూడటానికి థియేటర్ బయట చెప్పులు విడిచి సినిమా చూశారు. గుడికి వెళ్ళినట్లు ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ వీడియోనే కాదు, మహావతార్ నరసింహ థియేటర్లలో ప్రేక్షకులు భజనలు చేస్తూ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా మహావిష్ణు దశావతారాల ఆధారంగా 10 ఏళ్ల పాటు వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో మేకర్స్ ఏడాదికో సినిమాను విడుదల చేయనున్నారు. ఇక మహావతార్ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా విడుదలై 3 రోజులైనా దాదాపు 20 కోట్లకు పైగా వసూలు చేసింది.